Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా H1Bలో I-140 రూల్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరు దీంతో యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది. హాయ్ సార్. హాయ్ సార్, H1Bలో I-140 రూల్ ఇది ఎవరి కోసం క్రియేట్ చేయడం జరిగింది? ఈ రూల్తో ఎటువంటి పనులు అవుతాయి? ఈ రూల్ ఎవరు తెలుసుకోవాలి ముఖ్యంగా? I-140 ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు గవర్నమెంట్కి మన లేబర్ రెగ్యులేషన్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎంప్లాయర్కి ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే ఇట్స్ లైక్ రికమెండేషన్ లెటర్ అని చెప్పచ్చు, రెఫరెన్స్ లెటర్ అని చెప్పచ్చు. ఎంప్లాయర్ ఇతని ఎంప్లాయీ నా దగ్గరే పనిచేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని డాక్యుమెంటేషన్స్ తను ఓత్ తోటి ఇచ్చేటువంటి డాక్యుమెంటేషనే I-140. దీనివల్ల ఏంటంటే ఈ సెక్టర్లో వాడు గవర్నమెంట్కి ఇచ్చేటువంటి సెక్యూరిటీ రీజన్స్ అయినా కావచ్చు, గవర్నమెంట్కి ఇచ్చేటువంటి ట్రంప్ ఎక్కువ రెగ్యులర్గా చెప్తుంది సెక్యూరిటీ థ్రెట్ ఫ్రమ్ ద ఫారినర్స్ అని చెప్పి, లేకపోతే ఎలియన్స్ అని చెప్పేసి వాళ్ళ ఎంప్లాయర్ అనే అతను నాకు ఈ క్యాండిడేట్ నా దగ్గర నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, నాకు ఇతనికి నేను రికమెండ్ చేస్తున్నాను అని చెప్పేటువంటి ఒక డాక్యుమెంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. అండ్ ఆ డాక్యుమెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎంప్లాయర్ విల్ టేక్ ఆల్ కాషియస్నెస్ అబౌట్ ద ఎంప్లాయీ. ఎవరికైతే రికమెండ్ చేస్తున్నాడో అతని యొక్క వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా చేశాడు, తన దగ్గర వర్క్ చేసేటప్పుడు ఎట్లా చేశాడు, లేకపోతే తన కెరియర్లో నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను ఇతన్ని, వై ఐఎమ్ స్పెసిఫిక్లీ రికమెండింగ్ దిస్ క్యాండిడేట్ ఫర్ దట్ గ్రీన్ కార్డ్ కానీ H1B వీసాకి కానీ ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నాను అని చెప్పి ఎక్స్ప్రెషన్ అని చెప్పచ్చు. జనరల్గా ఇక్కడ ఏమవుద్దంటే ఎంప్లాయర్ రికమెండ్ చేసేటప్పుడు ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ రేషియోస్ బట్టి దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే రికమెండ్ చేస్తుంది అనేసరికి ద బెస్ట్ పెర్ఫార్మర్ అండ్ ఇతను ఈ ఎంప్లాయీ నాకు ఖచ్చితంగా కంటిన్యూటీ ఆఫ్ జాబ్ నాకు చాలా అవసరం. ఇతని వల్ల నేను నా బిజినెస్ కానీ నా యొక్క సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కానీ నా యొక్క ప్రాజెక్ట్ కానీ చేసేటప్పుడు నేను ఇతను లేకపోతే నాకు కష్టం అని చెప్పేటువంటి ఒక రికమెండేషన్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ డాక్యుమెంట్ అనేది లేబర్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తారు. దీంట్లో లేబర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయర్స్ ఎంతమందిని నువ్వు రికమెండ్ చేస్తున్నావు అని పేపర్స్ ఏదో ఒక స్టేట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో నేను పలానా ABCD అని అతన్ని మీరు రికమెండ్ చేస్తున్నాను అని చెప్పేసి వీళ్ళకి మీరు అప్రూవల్ ఇవ్వచ్చు. మీరు లాట్కి పంపించేటప్పుడు నేను వీళ్ళకి ఐఎమ్ రిఫరింగ్ దీస్ పీపుల్ అనేసరికి లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అయిన తర్వాత ఇది ఎప్పుడున్నా సరే అక్కడ యూఎస్లో ఎన్నాళ్ళు వర్క్ చేసినా సరే ఈ 140 ఎవరు ఇచ్చారు, I-140 ఎవరు ఇచ్చారు అంటే పలానా మైక్రోసాఫ్ట్ ఇచ్చిందో, పలానా ఏదో ఒక సత్యం వాడు ఇచ్చాడో, లేకపోతే వాట్ వి కాల్డ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇచ్చిందో, లేకపోతే అండ్ ఆల్సో సైన్స్ ఈ మెడికల్ కంపెనీస్ ఇచ్చినాయో, ఫార్మా కంపెనీస్ ఇచ్చినాయో అనేది ఫస్ట్ ఎప్పుడు రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ ఏదైనా సెక్యూరిటీ థ్రెట్స్ వస్తే, ఆ ఎంప్లాయీ వల్ల ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ వస్తే కనుక ఇన్వెస్టిగేషన్ చేసేది ఎంప్లాయర్ మీద చేస్తారు. గవర్నమెంట్ డాక్యుమెంట్ అది. అండ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ మాడ్యూల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ దాని గురించి చెప్తున్నారు. అంటే ఈ వచ్చినటువంటి ఫారినర్ కానీ లేకపోతే ఈ ఇమిగ్రెంట్ కానీ ఇతని గురించి మీరు చెప్పేటప్పుడు యూ నో హిమ్ పర్సనల్లీ అంటే వెరిఫైడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు దట్ ఎంప్లాయీ. అతను అన్నీ నేను వెరిఫై చేస్తాను, నా దగ్గర ఉన్న నాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశాడు, ఇతని ఈ బ్యాక్గ్రౌండ్ నాకు ఇచ్చినటువంటి బయోడేటాస్ ఇవి అనే ప్రూఫ్స్ తోటి ఆ డాక్యుమెంట్స్ వేస్తారు. కాబట్టి వన్ వే ఆర్ అదర్ అతను ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఫోర్కాస్టింగ్ అతను గవర్నమెంట్కి ఇస్తున్నాడు. ఇట్స్ గవర్నమెంట్ డాక్యుమెంట్. దానికి ఏదైనా మిస్ఫైర్ అయ్యి లేకపోతే ఇన్ఫర్మేషన్ పాయింట్ అతను ఇన్ఫర్మేషన్స్ తప్పు ఇచ్చాడు అని తేలితే కనుక ఎంప్లాయర్ ఏదైతే ఉన్నారో ఆ కంపెనీ మీద ఒక నిఘా పెట్టడం అనేది, లేకపోతే దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం అనేది జరుగుతుంది. అందుకని ఎంప్లాయర్ ఇచ్చేటప్పుడు చాలా కాషియస్గా ఇస్తాడు. ఎంప్లాయీని యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా ఎంప్లాయర్ చాలా ఇతను
ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ద షెల్ కంపెనీస్. అంటే ఇది చాలా క్రూషియల్ ప్రొసీజర్ లా కనిపిస్తుంది, ఎందుకంటే గ్రీన్ కార్డ్ అనేది ఒక సిటిజన్షిప్కి ఆధారభూతమైనది. అండ్ మరీ ముఖ్యంగా అమెరికాలో ఇంకా కంప్లీట్గా ఒక రైట్ అనేది ఆయనకి ఇచ్చే ముందు తీసుకునే ప్రొసీజర్ కాబట్టి చాలా డెప్త్ రీసెర్చ్ అనేది ఉంటుందంటారు ఇండివిజువల్ కూడా. ఖచ్చితంగా అతని పెర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ కంపెనీలోకి వచ్చాడు అనుకోండి, H1Bలో లేకపోతే L1లో చేస్తా, L1 ఇచ్చాడు అనుకోండి. L1లో ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇతనికి గ్రీన్ కార్డ్ని రికమెండ్ చేస్తున్నాను అంటే ఇండియా ఈజ్ నాట్ రికమెండింగ్, ఆర్ ఆ కంట్రీ ఏ కంట్రీ ప్యాటర్న్ కంట్రీ ఉన్నా ఆ కంట్రీ రికమెండ్ చేయట్లేదు, ఎంప్లాయర్ రికమెండ్ చేస్తున్నాడు. అంటే ఈ రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అతనికి పూర్తి పూర్వపురాలు, అతను నా జాబ్ చేసినప్పుడు ఇంత స్ట్రిక్ట్గా లేట్ అవర్స్ కూడా పనిచేశాడు, ఇంత స్ట్రిక్ట్గా నా ఎకానమీని పెంచాడు ఇతను, I can recommend him strongly. And also I know about his background, because whenever he take leaves he used to give explanation very క్లీన్గా ఇచ్చేవాడు అన్నది వెరిఫై చేసుకుని అతను గ్రీన్ కార్డ్ ఇవ్వచ్చు. గ్రీన్ కార్డ్ ఇవ్వటం అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చినట్టు. ఇక్కడ అతను ఉండొచ్చు, ఇక్కడ మన అమెరికాలో ఉండొచ్చు. ఎంప్లాయర్ ఈజ్ నథింగ్ బట్ అమెరికన్ పర్సన్, అమెరికన్ కంపెనీ, ఇంకో అమెరికన్ రికమెండ్ చేస్తున్నాడు, ఇంకొక ఎన్ఆర్ఐనో లేకపోతే ఒక ఎంప్లాయర్నో రికమెండ్ చేస్తున్నాడు అంటే ఆ కాషియస్ 100% వాళ్ళు తీసుకుంటారు. ఇతను ఇక్కడ ఉండటం వల్ల నా కంపెనీకి డెవలప్ అవుతుంది అన్నది ఎకనామికల్ వాళ్ళ బిజినెస్ కోణంలో వాళ్ళు చూస్తారు. ఇవన్నీ చూసి ఒక గ్రీన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు కంపెనీ ఇస్తుంది. అన్లెస్ వాడు స్టాండర్డ్గా పనిచేసినటువంటి కొత్తగా వచ్చిన ఎంప్లాయీకి అయితే ఇవ్వదు ఎంప్లాయర్. అందుకే స్టాండర్డ్గా తన దగ్గర పనిచేసే వాళ్ళకి అతని పెర్ఫార్మెన్స్ చూసుకుని అతని యొక్క రేషియోస్ చూసుకుని వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి గ్రీన్ కార్డ్ లాట్కి వెళ్తాడు. గ్రీన్ కార్డ్ లాట్కి వెళ్ళాడంటే రిఫరల్ ఎవరు ఇచ్చారు, పలానా వాళ్ళు ఇచ్చారు. రేపొద్దున ఏదైనా సరే అక్కడ 9/11 చాలా ఎక్కువ దుడుస్తారు. ఎప్పుడు రాకూడనేటువంటి దౌర్భాగ్యం కంట్రీకి వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ చేస్తారు. తర్వాత నుంచి ట్విన్ టవర్స్ ఇష్యూస్ దగ్గర నుంచి బాగా స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి డాక్యుమెంటేషన్ ఇండియన్స్ ఇంకొంచెం ఎక్కువ కాషియస్గా ఉండాలంటారు. డెఫినెట్గా కాషియస్గా ఉండాలి. మన ఎంప్లాయర్ మనల్ని రికమెండ్ చేసి గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నాడు అనేసరికి వీ మస్ట్ బీ వెరీ మచ్ వాట్ యూ కాల్ ట్రస్ట్ బిలీవర్ టు అవర్ కంపెనీ. సబ్మిటింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుంది సార్ ఇందులో? ఏది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా, ఏముంటుందంటే ఒక లాట్కి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సింది ఏమీ ఉండదు. ప్రతిదీ ఎంప్లాయర్ విల్ టేక్ ద కేర్. ఓకే, ప్రీమియం కట్టి కూర్చుంటాం తప్ప ఏదైనా ప్రీమియం ఈజ్ ఆల్సో నాట్ మ్యాండేటరీ టు దట్. మీ ప్రీమియం తీయలేదు ఇంకా, ఇప్పుడు ట్రంప్ ప్రీమియం మీద కూర్చోలేదు, ప్రీమియం నువ్వు కట్టేసి కూర్చో. బట్ అబ్జర్వ్ చేస్తా ఉండు, నీ ఎంప్లాయర్ ఏమైనా ఇన్ టైంలో పంపిస్తాడు. వాట్ ఎవర్ ద డాక్యుమెంట్, నువ్వు పనిచేసిన డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు గ్యాదర్ చేసి ఎంప్లాయర్కి ఇస్తే ఎంప్లాయర్ ఏం చేస్తాడు, గ్రీన్ కార్డ్కి లాట్కి పంపిస్తాడు. ఒక్కసారి నువ్వు లాట్కి నీ తరపున వాడు వెళ్ళిందంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయర్ తీసుకుంటాడని చెప్పచ్చు. మోస్ట్లీ ఎంప్లాయర్ ఇక్కడ ఎక్కువ చాలా మేజర్ రూల్ అది. తర్వాత వాడు అకౌంటెంట్కి, వాళ్ళ చార్ట్ అకౌంటెంట్స్కి అండ్ ఆల్సో లా అడ్వకేట్ని డిప్లాయ్ చేసుకుంటారు. అడ్వకేట్స్ ద్వారా ప్రాసెస్ చేస్తారు, కన్సల్టెంట్స్ ఉంటే దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఎనీథింగ్ విచ్ దే హ్యావ్ టు కంప్లీట్ జూన్ లోపల అన్ని ఏదైనా డాక్యుమెంటేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటారు. అండ్ వాట్ ఎవర్ ద స్టఫ్ విచ్ ఈస్ దేర్ బిహాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీ అంతా కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. అందుకని ఎంప్లాయర్ తోటి ఎప్పుడు కూడా రిలేషన్ బాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈవెన్ వెన్ వి సే దట్ నాకు కొంచెం స్ట్రెస్ ఫీల్ ఉందండి, నాకు లీవ్ కావాలండి అంటే ఇచ్చేస్తాడు వాడు. ఇండియాలో లాగా లేదు నువ్వు ఇది వర్క్ కంప్లీట్ చేసేసి వెళ్ళాను, ఆడే చెప్తాడు నాకు స్ట్రెస్ ఉంది సార్, కొంచెం పీర్ ప్రెషర్ ఉందంటే ఒక 1 వీక్ లీవ్ తీసుకున్నా, గో అవుట్ సైడ్ 1 మంత్ తీసుకో, అది ఇండియాకి వెళ్ళిరా ఒకసారి, కొంచెం రిలాక్స్ అయ్యిరా. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఎంప్లాయీస్కి, చాలా ప్రెషర్, కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, అందుకని ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రెషర్లో ఏంటంటే నాకు కొంచెం ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బాండెడ్ అండ్ బర్డెన్ అంటే ప్లీజ్ టేక్ లీవ్, వీ కెన్ పోస్ట్పోన్ యువర్ షెడ్యూల్స్ అండ్ వీ కెన్ గెట్ ఇట్ అంటే చాలా ఈజీగా కూల్గా చెప్తాడు. దే విల్ అబ్జర్వ్, క్లయింట్ తోటి వాటి మాట్లాడేటప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. అండ్ హాస్పిటల్ సెక్టర్స్లో అయితే పేషెంట్స్ తోటి ఉండేటువంటి బిహేవియర్ చూస్తారు. అండ్ హౌ దే ఆర్ వెరిఫైయింగ్ విత్ దట్ కన్సల్టెన్సీస్ చూస్తూ ఉంటారు. ఇవన్నీ వెరిఫై చేసుకుంటూ ఉంటాడు ఎంప్లాయర్ అనేవాడు. నిజంగా ఇండియాలో ఈ సిస్టమ్ కనుక ఇంట్రడ్యూస్ అయితే కనుక అద్భుతం అని చెప్పచ్చు. ఇక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంతా గో విత్ పొలిటికల్ అండ్ అదర్ రీజన్స్ బాగోదనడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే సార్, ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇద్దరి మధ్యలో వాడు వీడిని ముంచేస్తాడు, వీడు వాడిని ముంచేస్తాడు, వీడిని షూట్అవుట్ చేస్తాడు. యుఎస్లో అట్లా ఉండదు. దే విల్ గివ్
కానీ ఒకటి మన దే విల్ ఆఫర్ కాఫీ అంటారు. కాఫీ ఆఫర్ చేశారంటే షూట్ ఇట్ అవుట్ అండి. ఓకే. అది మాత్రం చాలా కాషియస్గా వీడు ఎప్పటికప్పుడు చాలా నిజాయితీగా ఉండి నిజాయితీకి వాల్యూ ఎక్కువ ఇస్తారు అక్కడ. వర్క్ నువ్వు చేసిన వర్క్ అప్రిసియేషన్ ఉంటుంది. అప్రిసియేషన్ డెఫినెట్లీ మన వాళ్ళు హార్డ్ వర్కర్స్ కాబట్టి డెఫినెట్లీ అందుకే ఇండియన్స్ని ప్రిఫర్ చేస్తారు. చైనీస్ తర్వాత ఇండియన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా యుఎస్ అండ్ వీసా అండ్ అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్, ఇమిగ్రెంట్స్ దీనికి సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మాతో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు మీరు. అండ్ తప్పకుండా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా సరే, మీ పేరెంట్స్ అయినా సరే, లేకపోతే స్టూడెంట్స్ అయినా సరే, లేకపోతే ఇమిగ్రెంట్స్ ఎవరైనా వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ అక్కడ ఉండి చూస్తున్న వాళ్ళు, వర్క్ చేస్తున్న వాళ్ళు, స్టడీ చేస్తున్న వాళ్ళు, రైట్ ఎక్స్పర్టీస్ అనేది మీకు సార్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు సరైన సలహాల కోసం మీ లైఫ్లో ఈ జర్నీలో సరైన గైడెన్స్ కోసం, ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన ఎన్నో విషయాల కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. ఆ గైడెన్స్ సార్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.